సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం కనిగిరిలో ఉన్న టీడీపీ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాం. సమీరా ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించిన ఓటీటీ చిత్రం డార్క్ డీల్స్. ఈ యొక్క చిత్రం యొక్క పోస్టర్ లాంచ్కి అయితే మన కనిగిరి శాసనసభ్యులైనటువంటి ముక్కు ఉర్గ నరసింహారెడ్డి గారి చేతుల మేరకు పోస్టర్ లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా ఈ డార్క్ డీల్స్ మూవీ యొక్క కాన్సెప్ట్ ఏంటి, ప్రజలకి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది, సో దీని గురించి ఇక్కడ ఉన్న డైరెక్టర్ సార్ అన్నట్టు ప్రొడ్యూసర్ సార్ మాటలు కూడా తెలుసుకుందాం పదండి. ఈ డార్క్ డీల్స్ చిత్ర పోస్టర్ లాంచ్ అయితే మన కనిగిరి ఎమ్మెల్యే అయినటువంటి ముక్కు ఉర్గ నరసింహారెడ్డి గారి చేత అయితే లాంచ్ చేయడం జరిగింది. ఒకసారి సార్ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఈరోజు సమీరా మూవీస్ వారి డార్క్ డీల్స్ అని యువత చెడు ద్వారా గంజా వీటికి బానిసై ఏ విధంగా వారి ఆరోగ్యము అదేవిధంగా సమాజానికి ఏ విధంగా హాని చేస్తున్నారో ఆ కాన్సెప్ట్ మీద ఈ మూవీ తీసినందుకు వారిని అభినందిస్తూ అతి త్వరలో ఈ డాక్యుమెంటరీ రెడీ అయిన తర్వాత మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారైన నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో దీన్ని ప్రజెంట్ చేసి ఎక్కువగా ప్రజల్లోకి అవగాహన కల్పించే దాంట్లో చర్యలు తీసుకుంటాం తెలియజేస్తాం. ఈ స్టోరీ చెప్పిన తర్వాత మీకు ఎలా అనిపించింది? నేను యాజ్ ఎ బీయింగ్ ఏ డాక్టర్ డ్రగ్స్ వల్ల ఎంత ఇబ్బంది జరుగుతుందనే నాకు తెలుసు. కనీసం మద్యం వల్ల కొంత డ్యామేజ్ జరుగుతుందేమో కానీ డ్రగ్స్ వల్ల టోటల్ జీవితమే నాశనం అయిపోతుంది. కాబట్టి ఇటువంటి తీసుకున్నందుకు ముందుగా వీరందరిని అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే గవర్నమెంట్ ఎవరో చేయాల్సిన కార్యక్రమాన్ని ఒక సామాజిక స్ఫూర్తితో తీసినందుకు వీరిని అభినందిస్తూ అది కూడా ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అంటే మీ చేత లాంచ్ చేయడం ఎలా అనిపిస్తుంది సార్? నా చేత అంటే ఒక మంచి పని చేసినందుకు నేను కూడా తృప్తి చెందాను సార్. ముందుగా చెప్పాలంటే కనిగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినందుకు కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడైతే మనం డార్క్ డీల్స్ యొక్క ప్రొడ్యూసర్ దగ్గర అయితే మనం ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా. సో ఎంత కష్టపడి మూవీ తీసారు, ఈ రోజు లాంచ్ చేశారు, ఎలా అనిపిస్తుంది? మా కష్టం అంతా కూడా ఈరోజు యాక్చువల్లీ చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు మాకు ఇంత బిజీ షెడ్యూల్లో మాకు ఈ అవకాశం కల్పించడము, అదేవిధంగా ఈ డ్రగ్స్ మీద తీసినందుకు మమ్మల్ని డైరెక్టర్ గారిని అభినందించడము, తర్వాత ఈ మూవీ విడుదలైన తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చంద్రబాబు గారి దగ్గరికి తీసుకెళ్తానంటాము. మాకు చాలా చాలా హ్యాపీగా ఉందమ్మా. సో సార్, ఈ మూవీ ఎందుకు తీయాలనిపించింది, పబ్లిక్ ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనిపిస్తుంది? ఇప్పుడుండే పరిస్థితులలో పిల్లలు దాదాపుగా 18 ఇయర్స్లోనే మద్యానికి మత్తుకు బానిసలు అయిపోయి డ్రగ్స్ తీసుకోవటము, గంజాయి తాగటము, ఇలాంటి బ్యాడ్ వ్యసనాలు ఎక్కువగా ఉన్నాయి. మన డైరెక్టర్ గారు కిరణ్ గారు నాకు సినిమా తీయాలి అని చెప్పడంతో కాన్సెప్ట్ చెప్పాడు. చెప్పిన తర్వాత నచ్చింది. ఇది ఎక్కడో తీయటం ఎందుకు, మన ప్రాంతంలోనే చాలామంది కళాకారులు ఉన్నారు అనే ఉద్దేశం మీద ఈ సినిమా తీయటం జరిగింది. 15 నుంచి 20 రోజుల పైన షూటింగ్ జరిగింది. అందరూ కూడా చక్కగా చేశారు. ఈ డ్రగ్స్ అనేది పూర్తిగా నిర్మూలించాలనేది మా ఉద్దేశం, కాన్సెప్ట్ ఇది. చెడిపోతారు, ఎంతోమంది ఆరోగ్యాలు ఇబ్బంది పడిపోతున్నాయి, చాలామంది తక్కువ ఏజ్లోనే వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకు మంచి మెసేజ్ ఇవ్వడానికి ఈ సినిమా తీసామమ్మా. మేము ఒకటి విన్నా, ఒక సంఘటన చూసి ఎలా డ్రగ్స్ మీద ఒక మూవీ చేయాలని చెప్పేసి అనుకున్నారని విన్నా. ఏ సంఘటన సార్, ఏ సంఘటన అది? అమ్మ, నేను ఒక 2 years బ్యాక్ విజయవాడ వెళ్ళడం జరిగింది. అక్కడ వచ్చేసి ఒక లాడ్జి తీసుకోవడం జరిగింది. ఆ లాడ్జిలో పక్కన ఒక 4 members కుర్రోళ్ళు డ్రగ్స్ సేవించి, గంజాయి సేవించి నా మీద దాడి చేయడం జరిగింది. కొంచెం నా టైం బాగుండి సేవ్ అవ్వటం జరిగింది. ఇంకా ఆ రోజు నుంచి నాకు మనసులో డైరెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. మనసులో నాకు అనిపించింది 18 ఆ 4 members కూడా కుర్రోళ్ళు 18 నుంచి 20 సంవత్సరాల లోపు ఉన్న కుర్రోళ్ళే. అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళే, మళ్ళీ డిగ్రీ ఏదేదో చదివున్నారు వాళ్ళు. తర్వాత ఉదయాన్నే తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు స్టడీస్ గురించి చెప్తే చాలా బాధ అనిపించింది. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి చెప్పటము, దీని మీద నాకు ఆ రోజు నుంచి కూడా ఒక కాన్సెప్ట్ అనేది తీయాలి కంపల్సరీ, అది కూడా మన ప్రాంతాన్ని తీయాలి, మంచిగా తీయాలి అనే ఉద్దేశం మీద ఉన్నాము. ఫస్ట్ తీసిన తర్వాత మన ఎమ్మెల్యే గారికి చెబుదాం అనుకున్నాం. ముందు కూడా సార్కి మేము డిస్కషన్ చేయలేదు. ఇప్పుడు దీనికి లాంచింగ్, పోస్టర్ లాంచింగ్ సార్ టైం అడగటం, ఇంత బిజీ షెడ్యూల్ మాకు ఇవ్వటము, తర్వాత మా అందరినీ ప్రోత్సహించి తర్వాత మళ్ళీ బాబు గారి దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్తానంటాము.
చాలా చాలా హ్యాపీగా ఉందమ్మా, చాలా సంతోషంగా ఉంది. 20 రోజుల కష్టం కూడా ఒక రోజుతోటి మాకు, మా డైరెక్టర్ గారికి, అందరికి కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉందమ్మా. ఎంతో మంది ఎన్నో మూవీస్ చూసారు, బట్ ఒక మెసేజ్ ఇవ్వాలి పబ్లిక్ కి. సో యూత్ ఇలా చెడిపోతున్నారని చెప్పేసి చూపిద్దామని ముందుకు వచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్ యూ సార్. ఇక్కడ మీరు సక్సెస్ అయినట్టు అనిపిస్తుంది. సక్సెస్ అవ్వాలని కూడా మేము కూడా కోరుకున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, మీ సుమన్ టీవీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటూ నెక్స్ట్ కూడా మళ్ళీ మెసేజ్ ఓరియంటి ఒక పెద్ద సినిమా చేయబోతా ఉన్నాము. తప్పకుండా మీకు మా హృదయపూర్వక, మా టీం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. పబ్లిక్ ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేయాలనుకున్నారు కాబట్టి మేము కూడా దీనికి ఒక ముందుండి సపోర్ట్ చేస్తామని మేము కోరుకున్నాం. థ్యాంక్ యూ సార్. తప్పకుండా అమ్మా, చాలా సంతోషం అమ్మా. సుమన్ టీవీ గారికి మా టీం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే, మన ముందైతే ఈ మూవీ డైరెక్టర్ సార్ అయితే ఉన్నారు, ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ కిరణ్ సార్, ఈ మూవీ చూస్తుంటే మాకు కూడా చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఎప్పుడెప్పుడు వస్తుందా, యూత్ ని ఎలా ఇన్స్పిరేట్ చేస్తుందని చూడాలనుకుంటున్నాం. సో అసలు ఎందుకు సార్ ఈ మూవీ చేయాలని ఆలోచన ఎలా వచ్చింది? అంటే బేసిక్ గా మనం ఈ రోజు న్యూస్ పేపర్ చూసినా లేదా సోషల్ మీడియా చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా డ్రగ్స్ గంజాయి అనే వార్తలే వస్తున్నాయి తప్ప మనకి ఆల్మోస్ట్ 80% దీని మీదనే ఈ మధ్య ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ సుమన్ టీవీ ఛానల్ నేను బాగా ఫాలో అవుతుంటాను. దాంట్లో చాలా వరకు కూడా మన గంజాయి సంబంధించి వైజాగ్లో దొరికింది, మళ్ళీ కాకినాడ దొరికింది, ఇలాంటి సన్నివేశాలు మొత్తం చూసి మా ప్రొడ్యూసర్ గారు అయినటువంటి కసునూరి మౌలాలి గారు, అన్నయ్యతోటి నాకు ఒక 9 సంవత్సరాల నుంచి వెళ్ళి బాండింగ్ ఉంది. ఆ సమయంలో ఒక మాట ఇచ్చారంట, కిరణ్ ఏదన్నా చేద్దాము, చిన్నపాటి మూవీ చేద్దాం, కానీ ప్రజలకి ఏదన్నా ఉద్దేశమైన ఒక మంచి మెసేజ్ ఇచ్చే సినిమా అయితే మనకు బాగుంటుందని చెప్పడం జరిగింది. దాంతో ఈ స్టోరీ తీసుకోవడం జరిగింది అన్నమాట. సార్ మీరు ఎన్నో మూవీస్ చేశారు డైరెక్టర్ గా, బట్ ఈ మూవీ చేసిన తర్వాత ఎలా అనిపించింది? అంటే ఇంతకు ముందు చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా టోటల్ కమర్షియల్ ప్రాజెక్ట్. ఇప్పుడు చేసే మూవీ ఏంటంటే ఆల్మోస్ట్ మనం ఏంటంటే ఒక పబ్లిక్ కి మెసేజ్ ఇవ్వాలి. సార్ మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు కూడా ఏంటంటే 18, 20, 21, 22 ఈ ఏజ్ వాళ్ళు 10th అయిపోయిన తర్వాత వన్స్ ఇంటర్లో ఎప్పుడైతే జాయిన్ అవుతున్నారో ఈ డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు అడిక్ట్ అయిపోతున్నారు. అవునా, వాళ్ళ ఫ్యామిలీస్ ఏ విధంగా స్ట్రగుల్ అవుతున్నారు, వీళ్ళ జీవితాలు ఎలా కోల్పోతున్నారు. వాళ్ళు ఇప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకునేసి కాలేజీ అయినా కష్టమో నష్టమో పడేసి కూలి పనులు చేసుకొని లేదా ఇంకొక పని చేసుకొని చదివించి మా కొడుకును కలెక్టరో లేకపోతే ఒక ఇంజనీర్ ఇంకో ఏదైనా జాబ్ అనుకుంటున్నారు. ఆ జాబ్ చేయాలనుకున్న వాళ్ళ కోరికలు మొత్తం కూడా అడియాశలు చేస్తున్నారు ఇప్పుడున్న యువత. సో ఆ మెసేజ్ అనేది అంటే 100% వెళ్ళకపోయినా కూడా ఒక 50 to 60% మేము రీచ్ చేయాలన్నది మేము గోల్ పెట్టుకున్నాం. ఓకే సార్. సో కంపల్సరీ మీ మూవీ రీచ్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సుమన్ టీవీ వారికి. ఎందుకంటే మాలాంటి డైరెక్టర్లను కావచ్చు, ఆర్టిస్టులను కావచ్చు, అట్ ద సేమ్ టైం టెక్నీషియన్స్ కావచ్చు, ఎంతో మందిని సుమన్ టీవీ వాళ్ళు చాలా మందిని బయటకు తీసుకొచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే మా యొక్క టీం సమీరా ఫిలిమ్స్ బ్యానర్లో చేసిన డార్క్ డీల్స్ కి పనిచేసినటువంటి కెమెరామెన్ సూర్య గారు కానీ, అటు నుంచి పోతే మా హీరో ఉమేష్ గారు, అటు నుంచి వెళ్తే హీరోయిన్ తేజు, నెగిటివ్ రోల్ చేసిన ఆశా గారు, అదేవిధంగా సైడ్ రోల్స్ చేసినటువంటి సుధాకర్ గారు, కుమారి గారు, అదేవిధంగా ఆంజనేయులు గారు, జయరామ్ రెడ్డి గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున. ఎందుకంటే 20 days చేస్తే దాంట్లో 10 days డే నైట్ చేశాను. నాకు చాలా సపోర్ట్ చేశారు. అదేవిధంగా కనిగిరిలో చేసినటువంటి ఈ యొక్క పోస్టర్ లాంచ్కి మాకు సమయం ఇచ్చి ఒక గౌరవనీయులు శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం కూడా ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా మేము షూటింగ్ చేసే టైంలో మాకు సపోర్ట్ చేసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మా తరఫు నుంచి. అదేవిధంగా మా బ్యానర్ తరఫు నుంచి, మా నిర్మాత మౌలాలి గారి తరఫు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఈ మూవీలో హీరో ఉమేష్ గారు అయితే మన ముందున్న సార్ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? సూపర్ సార్. సార్ ఈ మూవీ స్టోరీ విన్న తర్వాత ఎలా అనిపించింది మీకు? నిజంగా అండి చాలా స్టోరీ మట్టుకి చాలా బాగుంది. ఈ యూత్ కి సంబంధించినటువంటి స్టోరీ అనమాట. డైరెక్టర్ గారు నాతో ఫస్ట్ టైం చెప్పినప్పుడు స్టోరీ నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. సో దీనికోసం మేము చాలా హార్డ్ వర్క్ చేసి అవుట్పుట్ కోసం చాలా కష్టపడ్డాము. అండ్ షూటింగ్ టైంలో కూడా డే అండ్ నైట్ వర్క్ షెడ్యూల్స్ కూడా ఉన్నాయి. చాలా కష్టపడి చేశామండి. సార్ మీరు ఎన్నో మూవీస్ చేసి ఉంటారు, బట్ ఆ మూవీస్ తో ఈ మూవీస్ తో పోలిస్తే డిఫరెంట్ ఎలా అనిపించింది? లేదండి, డెఫినెట్లీ మూవీ టు మూవీ డిఫరెన్స్ అనేది ఉంటుంది. బట్ ఇది అనేది మేము ఒక టీం వర్క్ లాగా కష్టపడి చేస్తున్నాం. ఓకే, మీ రోల్ హీరో కాబట్టి మీ రోల్ చూసిన తర్వాత పబ్లిక్ పైన మీ ఒపీనియన్ అంటే పాజిటివ్ వస్తుందా, నెగిటివ్ వస్తుందా మీ పైన? లేదండి, ఇది వచ్చేసి కంప్లీట్లీ ఒక పాజిటివ్ క్యారెక్టర్ అండ్ పబ్లిక్ కి కూడా పాజిటివ్ ఒపీనియనే వస్తుంది. సో ఈ మూవీలో మీరు ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేశారు? ఇబ్బందులు లాంటివి అంటే ఏం లేవండి, బికాస్ ఇది మా టీం వర్క్ అని నేను భావించాను. ఎందుకంటే మా డైరెక్టర్ తరపు నుంచి కానీ, ప్రొడ్యూసర్ తరపు నుంచి కానీ చాలా సపోర్ట్ దొరికింది మాకు. మీ హీరోయిన్ తో మీ బాండింగ్ ఎలా ఉంది సార్? డెఫినెట్లీ అండి, హీరోయిన్ తో యాక్ట్ చేయడం కూడా చాలా బాగున్నది. అండ్ మా అవుట్పుట్ కూడా చాలా మంచిగా వచ్చిందండి. సో ఎలా అంటే మీ విలన్ తో ఎలాంటి ఇబ్బంది లేదు కదా సార్?
లేదండి, యాక్చువల్లీ మాకు ప్రొడ్యూసర్ గారు చాలా సపోర్ట్ చేశారు. అంటే వచ్చినప్పటి నుంచి తమ్ముడు అంటూ ఒక మంచి రిలేషన్ బిల్డ్ చేసుకొని, సో ఆ బాండింగ్ అనేది మాకు బిల్డ్ చేశారు అనమాట. సో యాక్ట్ చేయడానికి ఆ ఫ్రీడమ్ అనేది, ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేసే వాళ్ళకి మనకి ఆ ఫియర్ అనేది ఉంటుంది, అలా చేసుకోలేదు అనమాట. ఆయన ప్రొడ్యూసర్ గారు చాలా ఓపెన్గా తమ్ముడు అని చాలా ప్రేమగా చూసుకున్నాడు కాబట్టి చాలా మంచిగా వచ్చింది అవుట్పుట్ కూడా. మరిన్ని మూవీస్ లో మీరు యాక్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. మీ సుమన్ టీవీ కూడా చాలా థ్యాంక్స్. ఈ మూవీ హీరోయిన్ తేజు గారు అయితే మన దగ్గర ఉన్నారు. ఒకసారి తను మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ తేజు గారు. హలో అండి, ఎలా ఉన్నారు? ఫైన్. మీరు బాగున్నారా? మీ ప్రాపర్ ఎక్కడండి? నా ప్రాపర్ అనంతపురం డిస్ట్రిక్ట్. సో అనంతపురం డిస్ట్రిక్ట్ కాదనమాట, ఆ మాత్రం ఉంటుంది, రాయల్ అనమాట. సో రాయల్ గానే మెయింటైన్ చేస్తారు. సో ఎలా అనిపిస్తుంది ఈ మూవీ చేసిన తర్వాత? చాలా బాగుందండి. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ క్యారెక్టర్. నాకు ఈ మూవీ చేసిన తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది, చేయాలి ఇలాంటివి, ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా చేయాలి అని ఇంట్రెస్ట్ వస్తుంది. చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ మెసేజ్ చాలా మందికి వెళ్ళాలి, కంపల్సరీగా వెళ్ళాలి. చాలా మంది ఒక జీవితాన్ని సగం పాడు చేసుకుంటున్నారు ఈ డ్రగ్స్ వల్ల. ఈ మూవీ వల్ల కొంచెం కనీసం 50% అన్న మంచిగా అవుతుందని ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు చూసి ఈ మెసేజ్ మన ప్రపంచానికి యూజ్ చేస్తున్నారు. కంపల్సరీ ఈ మెసేజ్ వల్ల చాలా మంది బాగుపడతారు ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ మోలాలి గారికి, డైరెక్టర్ కిరణ్ సార్ గారికి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు కూడా. ఓకే, సో ఎన్నో మూవీస్ చేస్తుంటారు, బట్ ఈ మూవీలో మీరు హీరోయిన్ గా చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను హీరోయిన్ గా చేయడం దానికంటే ఈ కంటెంట్ చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే 10 మందికి ఇది తెలుస్తుంది. వాళ్ళు ఈ డ్రగ్స్ వల్ల, ఈ మెసేజ్ వల్ల చాలా మంది బాగుపడతారనే మెసేజ్ నేను చేస్తున్నాను కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ హైలైట్ అండి. సో ఆ విలనే మన ముందున్నారు చూడడానికే. సో నాకే భయం వేస్తుంది విలన్ అని చెప్పేసి అంటుంటే, నిజంగా నామిని ఏం చేస్తారా అని చెప్పేసి. హాయ్ మేడం. చూపిస్తున్నానా? లేదండి, మూవీలో అన్నారు కదా మామిని ఎలా చూపిస్తారు ఏంటి అని. ఎలా ఉన్నారు మేడం? నేను బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నా, సూపర్ మేడం. మీ ప్రాపర్ ఎక్కడ మేడం? మా ప్రాపర్ నంద్యాల. సో నంద్యాల నుంచి. సో అందరూ మన తెలుగు వాళ్ళు యాక్ట్ చేస్తుంటే నిజంగా సూపర్ ఉంది మేడం. సో ఎలా అనిపిస్తుంది మీకు విలన్ క్యారెక్టర్ చేయడం? యాక్చువల్ గా చాలా మంది నాకు విలన్ గా బాగా సెట్ అవుతుంది అని చెప్పారు, కానీ నన్ను విలన్ గా అయితే డైరెక్టర్ గారు చూపించేశారు ఈరోజు. నాకు ఈ మూవీలో చేసినందుకు మాత్రం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఎందుకంటే టీం అంతా కలిసి కష్టపడి, అండ్ మన ప్రొడ్యూసర్ గారు కూడా మనలో ఫ్రెండ్లీగా కలిసిపోయి, యాక్చువల్గా నేను చాలా మూవీస్ చేశాను, ఏ ప్రొడ్యూసర్ గారు కానీ ఏ డైరెక్టర్ కానీ ఇంత ఫ్రీగా ఉండరు ఒక టీంలో. బట్ కానీ ఈ మూవీ మనది అనుకొని ప్రతి ఒక్కరూ చేశారు కాబట్టి అందరికీ, మా టీం అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంకొకటి, మాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ, నెక్స్ట్ ఎమ్మెల్యే గారు వచ్చి మాకు అసలు ఇలా చేసినందుకు అందరికీ పేరున అందరికీ నా తరపున ధన్యవాదాలు. మీ సుమన్ టీవీకి కూడా చాలా చాలా థ్యాంక్స్. మీలాంటి వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తూ ఉంటేనే మేము కూడా ముందుకు వెళ్తూ ఉంటాము. సో ఇలాంటి కాన్సెప్ట్ చేస్తున్నప్పుడు కంపల్సరీ మేము కూడా సపోర్ట్ చేస్తాం మేడం. మీరు కూడా ఇలాంటివే చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ మేడం. సో మచ్. థ్యాంక్ యూ. ఈ డార్క్ డీల్స్ అనే స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. సో ఈ స్టోరీ చూసిన తర్వాత యువత చేంజ్ అయ్యింది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. డ్రగ్స్ ఈ రోజు మనం చూస్తున్నాము, ఏ ప్లేస్ లో చూసినా అక్కడ 6th క్లాస్ నుంచి కూడా డ్రగ్స్ అలవాటు అవుతున్నారు. సో అలాంటి వాళ్ళకి ఈ మూవీ అయితే చూసిన తర్వాత కంపల్సరీ సో డ్రగ్స్ ముట్టుకోవాలంటే ఒక భయం రావాలి. సో అందుకే ఈ మూవీ అయితే తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరు చూడాలని చెప్పేసి, సపోర్ట్ చేయాలని చెప్పేసి మేమైతే కోరుకున్నాం. సో కంపల్సరీ ఈ మూవీ సపోర్ట్ చేయండి. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ తిరుపతిరావుతో నేను మీ సుకుమారి.